హాయ్ హలో అందరికీ నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా ఎక్కడికి వెళ్తుంది మ్యాన్ చూస్తున్నారా? ఏం లేదండి, ఇంకా లంచ్ బాక్సెస్ తీసుకొని అయితే స్కూల్కి వెళ్తున్నాను. ఈరోజు అయితే స్కూల్లో సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంకా దానికోసం అయితే వెళ్తున్నాం. మా పిల్లలు కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, చూడాలని. ఇలాంటి వాటికి మనం ఎంకరేజ్ చేయాలి కదండి. మనం చేస్తేనే ఇంకా వాళ్ళు ముందుకి ఇంకా మనం ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇట్లా ఇంకా చెయ్యాలని ఒక ఆతృత అయితే వాళ్ళకైతే వస్తుంటుంది. ఏ విషయమైనా కాదు, ఈ విషయమనే కాదు, పిల్లల విషయమైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఒకటి చేస్తున్నారు అంటే ఇది ఎందుకు, అది చేస్తుందంట, ఇది చేస్తుందంట అని చెయ్యకుండా ఎంకరేజ్మెంట్ అంటూ చెయ్యండి. మీరు వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు, జస్ట్ 2 మాటలు మంచిగా మాట్లాడితే చాలు. ఇక్కడ ఏదో పొగబెట్టిండు వీడు, ఏంది పొగబెట్టిన, మంట పెట్టిన అంటే ఏం కాదా అంటే ఏం కాదు, నేను లోపల స్టీల్ ప్లేట్ పెట్టాను అన్నాడు. నాకైతే చూడగానే భయం అయింది. ఏంటి అది కార్డ్బోర్డ్ పెట్టిండు, అందులో నుంచి పొగలు వస్తున్నాయని. ఇంకా ఏం కాదు అక్క అన్నాడు. ఇంకా సరేలే అనేసి ఇలా అయితే ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయించుకుందామని చూస్తున్నాను అనమాట వీడియోస్ అయితే. నేను చెప్తున్నాను కదండి, ఏ విషయంలో అయినా కూడా మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా ఒకరు ఏదన్నా చేస్తున్నారంటే వాళ్ళని మీరు ఏం ఇవ్వనవసరం లేదు, మీ జేబులో నుంచి రూపాయి పెట్టనవసరం లేదు, జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 2 మాటలు అయితే చాలా, అంతే వాళ్ళని. ఇక్కడ అయితే మనది హ్యాండ్ది అయితే చూపిస్తుంది ఆమె ఎలా అని. నేనైతే చూడండి, ఇలా బెలూన్ అయితే ఊదుతుందిగో, ఇలా ఊదుతూ అది డైరెక్షన్స్ అవుతాయి చూడండి, ఇలా అయితే చూపిస్తుంది. ఏదైనా సరే అండి, ఎవరైనా సరే ఒక విషయము చేస్తున్నారు అంటే వాళ్ళని ముందుకు నడిపించాలి, కానీ మన మాటలతో మాత్రం వాళ్ళని బాధ పెట్టొద్దు. ఎవరైనా సరే, అది మీ చుట్టాలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా అని మీ బయట వాళ్ళ ప్రోత్సాహం, ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం అందరిది ఉంటేనే, ఓన్లీ ఒక్కరి ప్రోత్సాహం కాకుండా అందరి ప్రోత్సాహం ఉంటేనే ఎవరైనా స్త్రీ అని కాదు, ఎవరైనా ముందుకు నడవగలరు. అంతేగాని వాళ్ళని అయితే మాటలతోనైతే బాధ పెట్టొద్దు. నేను మరీ చెప్తున్నాను, మీరేం చేయకున్నా పర్లేదు, కాకపోతే వాళ్ళని మాత్రం బాధ పెట్టొద్దు. ఇంకా స్కూల్లో అయితే పిల్లలైతే నేను చాలా షాక్ అయినాను. చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు పిల్లలైతే. చూడండి, ఇది మీకేం అర్థమైంది చెప్పండి? ఇదేదో వాటర్ ఏదో నాకైతే సేమ్ అర్థం, హైడ్రోలిక్ పవర్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఎలా సర్క్యులేట్ అవుతుందో అదైతే చెప్పినాడనమాట. పిల్లలైతే చాలా వెరీ టాలెంటెడ్గా ఉన్నారు. అప్పటి పిల్లలు మాత్రం కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు స్కూల్లో అని కాదు, బయట ఏదైనా చేస్తుర్రంటే ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళని బాధ. మా చిన్నోడు మాత్రం ఇంకో పాప్కార్న్ వచ్చేసిండు బయటికి. టీచర్ అయితే తీసుకొని వచ్చింది, వాడి ఫ్రెండ్ అంట, వాడు ఒకటే పట్టుకొని గుంజుతున్నాడు, వాడేమో రావట్లేడు. అని వాళ్ళ ఫ్రెండ్కి అయితే పిలుస్తున్నాడు, వాడేమో అస్సలు రావట్లేడు. పేరు చెప్పురా అంటే కూడా చెప్తలేడు. ఒక పాప్కార్న్ చేతిలో పట్టుకున్నాడు, హాయ్ చెప్పు నాన్న అంటే చెప్తున్నాడు. అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ అయితే ఇచ్చిందనమాట. చూడండి, లెన్స్ కార్ట్, ఒకరికి కోల్గేట్ పేస్ట్, అమ్ములు, డైరీ మిల్క్, ఎవరిష్టం వచ్చింది వాళ్ళైతే వేస్తున్నారు. వాళ్ళదైతే అదైతే పోతుందనమాట పైన. పాప్కార్న్ పెట్టమంటే మా ఫ్రెండ్ అయితే పెడుతుందనమాట. చూడండి, వాడి ఫ్రెండ్ అయితే వాడేమో చూస్తలేడు, వీడేమో పట్టి గుంజుతున్నాడు. నాకైతే నవ్వు వచ్చింది. నన్ను చూడగానే మమ్మీ ఇంకా పోదాం ఇంటికి అని పెట్టినాడు. టీచర్ ఉండి ఇక తిట్టినదనమాట, ఎక్కడికి అనేసి. పోదాం మమ్మీ అని పెట్టినాడు. వాడి ఫ్రెండ్ అంట వాడేమో డల్గా చూస్తున్నాడు, వీడేమో హుషారుగా వాడిని గుంజుతున్నాడు. మా వాడైతే ఏడవైనా హుషారుతనం చేస్తాడనమాట. మా చిన్నోడు ఎంతైనా ఇంటికి చిన్నోళ్ళు కొంచెం హుషారు ఎక్కువ ఉంటుంది కదా. మా పెద్దోడు కొంచెం నార్మలే, వీడైతే ఎక్కువ అనమాట. ఇంకొక సెల్ఫీ అయితే తీసుకున్నాను మా ఓన్తోనైతే. మా వాడు ఫొటోస్కి నాకంటే ఎక్కువ పిచ్చి అనమాట. ఫొటోస్ అనగానే ఎక్కర్లేని ఉత్సాహం, ప్రోత్సాహం అన్నీ వస్తుంటాయి అనమాట. మమ్మీ వెళ్దాం ఇంటికి అనేసి నాతో వస్తున్నాడు వాడు. టీచర్ ఉండి దినేష్ ఎక్కడికి వెళ్తావు అనగానే ఇంకా ఇది అయితే మన ఇండియా తెలుసు కదండి, మీకు తెలిసే ఉంటుంది. ఇది ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే ఎంతమందికి తెలుసో చూద్దాము. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇలా అయితే పిల్లలు అయితే చాలా ఆసమ్ ఐడియా కదా. చూడండి, అసలు మన అప్పుడైతే ఇలాంటివి లేవు, ప్రైమ్ నెంబర్స్. ఇది కూడా తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. ఇంకా ఇవి అయితే సైన్స్ ప్రాజెక్ట్ తెలిసే ఉంటుంది కదా. బైపీసీ వాళ్ళకైతే, బైపీసీ చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. నాదైతే అదే మైక్రోబయాలజీ అనమాట. ఇదైతే మేము ప్లాస్టిక్ అనుకున్నాం ఫస్ట్,
మేము వాళ్ళు చెప్తున్నాం, మీరు నమ్మలేదు. కాదక్క రియల్ అని చెప్తున్నాడు. కాదు ప్లాస్టిక్ అని నేను అంటున్నాను. కాదు రియలే అది, అవైతే అన్నీ రియల్గానే ఉన్నాయి. సార్ అయితే తెప్పించారంట, ల్యాబ్లో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ చూపించడానికైతే పెట్టారు. చాలా బాగుంది. నాకైతే భయమైంది. అంటే నాకు అలవాటే, ఎందుకంటే నా సబ్జెక్ట్ అయితే చూడక చాలా రోజులు అయింది కదా, ఒకటేసారి చూసేవారికి అలా అనిపించింది. ఇక్కడ అయితే ఫుడ్ గురించి, ఇన్బ్యాలెన్స్డ్ డైట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. చూడండి అన్నీ ఉన్నాయి, చపాతీ, ఇడ్లీ, ఇంకా ఏ వేలో తింటే అనేసి అన్నీ అయితే పెట్టేశారు. ఇతనైతే బాబు అంటే కేజెస్ లాగా వాళ్ళకి తెలియాలి కదా ఫ్యూచర్లో అన్నీ అయితే ఇప్పటి నుంచే టీచర్స్ అయితే అన్నీ నేర్పిస్తున్నారు. దానికి జోకి వంట ఎట్లా కూరగాయలు నేర్పించడం పిల్లలకైతే ఇప్పటి నుండి అన్నీ ఎంకరేజ్ చేస్తుంటే ఫ్యూచర్లో ఇది హాఫ్ కేజీ అని చూపిస్తున్నారు. మీరైతే కేజీ అంటే కాదు హాఫ్ కేజీ అని చెప్తున్నారు. కేజీ హాఫ్ కేజీ 500 గ్రామ్స్ కానీ చాలా టాలెంటెడ్. మా బాబు అయితే పెయింట్ వేసి అది పోయింది పెయింట్ అంటే చెప్పింది. వాటర్ కలర్ చేస్తే అది ఇంట్లోనే పెయింట్ ఫ్రాక్షన్స్ చేసి చూపించాలంటే చెప్తున్నాడు అనమాట. ఇదైతే 3/4 ఫ్రాక్షన్ అనమాట. ఇది హాఫ్ ఫ్రాక్షన్ 1/2 ఎట్లా చెప్పాలి టీచర్ నేర్పించి నా ఇంట్లో కూడా నేను నేర్పించాను అనమాట. 3/4 ఫ్రాక్షన్. ఇంకా పిల్లలు మా బాబు అయితే ఫస్ట్ క్లాస్ అనమాట. నేనైతే ఫస్ట్ నర్సరీ నుంచి ఇదే స్కూల్లో కంటిన్యూ చేస్తున్నాను మా బాబునైతే. స్టడీ అయితే నాకైతే నచ్చింది. వాడినైతే స్కూల్కి పంపించినప్పుడైతే నర్సరీ ఎల్కేజీలో అయితే ఏబీసీలు కూడా రాకపోయేది, అంత డల్లు. వాడు ఎప్పుడైతే యూకేజీ ఫస్ట్ క్లాస్ వచ్చి మొత్తం కావాలంటే ఇక్కడ ఏదో గోష్ఠిలాగా ఏమైతే అరేంజ్ చేశారంటే అందులోకి వెళ్ళి చూడాలంట. చూసి అయితే వచ్చాను. నాకైతే మస్తు భయమైంది రూమ్లో అయితే. ఇక్కడేమో ఎక్స్పెరిమెంట్ శీలలు ఉన్నాయి కదా, అక్కడ కూర్చోండి అక్క ఏం కాదు అంటున్నారు. నాకైతే ఏం గుచ్చుకోలేదు, నేనైతే కూర్చున్నాను. ఇంకా పిల్లలతో అయితే ఒక సెల్ఫీ తీసుకొని వచ్చేసాను. లాస్ట్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై